ఈ క్రెడిట్ రేటింగ్ జనరల్‌గా మనకి ఏం చెప్తుందంటే, మనకి ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన మనం లోన్స్ ఇవ్వచ్చా? లేదా ఏదైనా కంపెనీకి రిస్క్ ఎక్కువగా ఉందా? అని చెప్పేసి ఈ క్రెడిట్ రేటింగ్ స్కోర్ అనేది మనకి చెప్తుందన్నమాట. సో మన ఇండియాలో 3 మేజర్‌గా క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి క్రిజిల్, అండ్ సెకండ్ వచ్చేసి ఐసీఆర్ఏ, అండ్ థర్డ్ వచ్చేసి సిఏఆర్ఈ అనమాట. ఓకేనా, ఈ 3 కంపెనీస్ మనకి క్రెడిట్ రేటింగ్ స్కోర్స్ అనేది మనకి కంపెనీస్కి ఇస్తాయి. ఈ కంపెనీస్ దాంట్లో రిస్క్ ఉందా లేదా, లోన్స్ ఇవ్వచ్చా లేదా అనేది ఈ స్కోర్ అనేది డిసైడ్ చేస్తున్నాం. జనరల్గా మనకి ఈ కంపెనీ రేటింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని మనం screen.in చూద్దాం. డాక్యుమెంట్ సెక్షన్స్లోకి వెళ్తే మన క్రెడిట్ రేటింగ్ అని ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ మన క్రెడిట్ రేటింగ్ అప్డేట్ అని ఉంటుంది. మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక ఒక ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఫైల్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఒక డాక్యుమెంట్ క్రెడిట్ రేటింగ్ సంబంధించిన రిపోర్ట్ అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే 3AA ఉంది కదా, AAA అని అనమాట. AAA అంటే స్టేబుల్గా ఉంది, కంపెనీ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి ఈ క్రెడిట్ రేటింగ్ వాళ్ళు మనకి రేటింగ్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి AA, ఫస్ట్ అనేది టాప్ అనమాట. AAA అంటే టాప్ మోస్ట్ ర్యాంకింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి AA అనమాట. AA అంటే సేఫ్ అండ్ లో రిస్క్ అనమాట. ఓకేనా, కంపెనీకి సంబంధించిన కొంచెం సేఫ్గానే ఉంది, పర్లేదు, ఓకే. అండ్ కొంచెం లిటిల్ బిట్ తక్కువ రిస్క్ ఉందన్నమాట. కంపెనీకి ఏమైనా అప్పులు ఇవ్వాలన్న రిస్క్ సంబంధించి లో రిస్క్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏ అంటే మనకి ఓకే అనమాట, కంపెనీ ఓకే, నాట్ బ్యాడ్ అని చెప్పేసి మనము ఈ క్రెడిట్ రేటింగ్ ద్వారా మనము ఈ రేటింగ్ గ్రేడ్స్ అనేది ఇలా ఉంటాయి అనమాట. ఏఏ అండ్ జే అనమాట. ఇవి టాప్ మోస్ట్ గుడ్ రేటింగ్ యాక్షన్స్ అనమాట. ఇవి ఈ 3 అనేది. నెక్స్ట్ వచ్చేసి BBB అని ఉంటుంది. ఇది వచ్చేసి బోర్డర్ లైన్ అనమాట. బోర్డర్ లైన్ అంటే జస్ట్ బ్యాంక్ కరప్సీ అవ్వడానికి జస్ట్ బోర్డర్ లైన్లో ఉందని చెప్పేసి మనం ఇది అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి BB అనమాట. BB అంటే కంప్లీట్లీ అన్సేఫ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ రిస్క్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి C కానీ D కానీ ఉంటాయి. ఈ రేటింగ్ యాక్షన్స్ ఎలా ఉంటాయంటే కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. సో వీటి జోలికి వెళ్ళవచ్చు. ఇవి చాలా అప్పులో ఉన్నాయి అండ్ చాలా ఈజీగా బ్యాంక్ కరప్ట్ అవ్వే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ రేటింగ్ యాక్షన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇవి మేజర్గా ఇవి క్రెడిట్ రేటింగ్ యాక్షన్స్ అనమాట. ఏమేమి ఉంటాయంటే AA అండ్ BB అండ్ C and D అనమాట. వీటికి సంబంధించిన రేటింగ్ యాక్షన్స్ అనేవి మీ స్క్రీన్ మీద కంప్లీట్గా డిస్ప్లే చేస్తాను, చూడండి. అండ్ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.